నేను ఒక సర్ప్రైజింగ్ విషయం విన్నాను, మీరు బ్యాక్గ్రౌండ్ స్కోర్ కూడా ఇస్తూ నెరేట్ చేస్తారంట. అదేలా పాసిబుల్ అసలు? ఇంట్రెస్టింగ్ కదా, షార్ట్ జరుపుతాం మైక్ లో బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఇస్తాను. ఇప్పుడు నేను యాక్షన్ చెప్తాను, మీరు చెయ్యాలి. కానీ అది చాలా హెల్ప్ చేస్తుంది. ఇది లైట్ విషయం కాదు. మీరు ఇమాజిన్ చేయండి, సపోజ్ మీరు ఏడుస్తున్నారు, ఓకే, ఆ ఫీల్ లో ఉన్నారు. నా ఇప్పుడు మీరు ఫీల్ లో ఉన్నారు, ఇక్కడ 100 మంది ఉన్నారు, ఒక్కడు అక్కడ ఏ మొబైల్ ఏదో చేస్తున్నాను, అది చాలా. దిస్ ఇస్ వన్ సెట్ దట్ సర్ సేస్ సైలెన్స్ మొత్తం, అండ్ ఆ మూడ్ లో ఉన్నప్పుడు హీ విల్ గివ్ యూ దట్ సూదింగ్ టచ్. అది ఎంత హెల్ప్ చేస్తుంది, ఐఎమ్ టెలింగ్ యూ. అదర్వైజ్ ఇట్స్ నాట్ ఈజీ టు గెట్ దట్ ఎమోషన్ అవుట్. స్మాల్ ట్రిక్స్. నేను అందులో ఇన్వాల్వ్ అయి ఉంటానండి, సీన్లో ఇన్వాల్వ్ అయి ఉంటాం కాబట్టి ఎగ్జాక్ట్లీ వాళ్ళు చెప్పినట్టు ఏంటంటే వాళ్ళకు ఒక ఫీల్ రావాలి, వాళ్ళు ఇన్వాల్వ్ అవ్వాలి, నేను ఇన్వాల్వ్ అవ్వడం కాదు. వాళ్ళు ఇన్వాల్వ్ అవ్వాలంటే వాళ్ళని నా దీనిలోకి తీసుకురావాలండి. ప్రతి ఆర్టిస్ట్ తనైనా సరే గ్లిజరిన్ పెట్టుకొని ఆ ఫీల్డ్లో ఉంటారు, కానీ అంత ఇన్వాల్వ్ కాలేరు, అంతవరకే చేస్తారు. సో ఒక చిన్న లీడ్ ఇస్తూ ఉంటే వాళ్ళు ఇది చేస్తారు. సపోజ్ వాళ్ళ ఫాదర్ని చనిపోయి ఉన్నాడు, నేను షార్ట్ తీస్తున్నాను, షార్ట్ తీస్తూ ఉంటే ఏడవమంటే ఏడుస్తుంది. అలా కాదు, అమ్మ ఇంతకాలం నిన్ను అద్భుతంగా పెంచిన నీ తండ్రి నీ కళ్ళ ముందు చనిపోయి ఉంటే నువ్వు ఎలా ఫీల్ అవుతావు. ఒక్కొక్కటి మాట్లాడుతూ ఉంటే తెలియకుండా అమ్మాయి గ్లిజరిన్ కూడా అవసరం లేదు, ఏడ్ చేస్తుంది. తిను అంతే, తిన గ్లిజరిన్ అవసరం లేదండి. అసలు కోర్టు సీన్ అసలు గ్లిజరిన్ ఉండదు ఈ అమ్మాయికి. అవునా? అలా ఉండి సార్ నేను మీకు చెప్తూ ఉన్నాడు సార్ ప్లీజ్ అంది. చెప్తూ ఉంటే షార్ట్ పెడుతూ ఉంది, కళ్ళం నీళ్ళు వస్తూ ఉన్నాయి. ఎందుకంటే ఆ ఒక షాట్ ఉంది కోర్ట్ సీన్ లో, సార్ నీల్ బయట రావాలి, ఆ షార్ట్ లో బయట రావాలి. గ్లిసరిన్ పెడితే ఇట్స్ ఆల్రెడీ దేర్, ఇట్స్ ఆల్రెడీ ఫ్లోయింగ్, అది చాలా రొటీన్ అయిపోతుంది. అండ్ ఐఎమ్ డీలింగ్ విత్ అ వెరీ సీరియస్ కేస్, రేప్ కేస్, అండ్ యు నో ది ఇంపార్టెన్స్ ఆఫ్ దాట్ ఇన్ అవర్ సొసైటీ. సో దట్స్ ఐ టోల్డ్ సార్ కి, నాకు మైక్ లో నరేషన్ ఇవ్వు, యూ జస్ట్ టెల్ మీ ఆ గర్ల్ కి బ్యాక్గ్రౌండ్, దట్ ఫ్యామిలీ అండ్ అన్ని. సో సార్ నరేషన్ చెప్తానే ఉంటున్నారు, అండ్ it just I really got into the mood of it, and it happened that one shot, it's just only one shot in the court scene, very tight close, it came out well. Wow. ఆ షాట్ అంటే ఒక షాట్ అని తాను అనుకుంటుందండి, బట్ ఆ ట్రాలీలో ఎక్కువ షాట్లు దొరుకుతాయి. సో ఏంటంటే టైం తీసుకుంటుంది. ఆ అమ్మాయి కళ్ళమని నీళ్ళు ఫస్ట్ ఒక దానిలోంచి రావాలి, మళ్ళీ షార్ట్ కట్ అయిన తర్వాత హీరో మీద నుంచి వస్తే మళ్ళీ రెండింటిలోంచి రావాలి. సో ఓన్లీ ఆ సీన్ అనే కాకుండా ఆ సీన్ లో రావాల్సిన ఎమోషన్ కి వెనకాల ఎంత ఉంది అన్నది మీరు బాగా ఇంజెక్ట్ చేసేస్తారన్నమాట. Please subscribe. Please do subscribe. Please subscribe. Please subscribe. Please subscribe to our YouTube channel.